దేవుని వాటిని చూసినప్పుడు యేసు ద్వారంగా మనకి ఏమంతా అనుగ్రహించబడింది? 7 విషయాలు వెంటనే చెప్పచ్చు. పాపము నుండి విడుదల కలిగింది. యేసు రాక వచ్చేంత వరకు మనుషుడికి ప్రతి పాపానికి ఒక క్రయధనంగా, లేకపోతే ప్రాయశ్చిత్తంగా, లేకపోతే ఒక ఆల్టర్నేటివ్గా ఏ ఎడ్డునో గొడ్డునో, లేకపోతే ఏ పశువునో, లేకపోతే ఏ జంతువునో, ఇంకో మాటలు చెప్పాలంటే పావురాన్నో, ఈ వీటితో ఆల్టర్నేటివ్ టెంపరరీ సాక్రిఫైసెస్. కానీ అవన్నీ నిజంగా పాపాన్ని, దోషాన్ని కొట్టివేస్తుందా? లేదు 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 లేదు. యేసు వచ్చినతో, యేసు రాకతో మనుషుడికి సంపూర్ణ క్షమాపణ, సంపూర్ణ శుద్ధీకరణ, సంపూర్ణ విడుదల. యేసు రాకతో దేవుని వాటిలో చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56 చూస్తే మరణపు ముళ్ళు ఏం చేయబడిందంట? వెర్రకొట్టబడిందంట. ఎందుకంటే మరణపు ముళ్ళు పాపము, బలము, ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము యేసు ద్వారంగా ఏం చేయబడింది? సంపూర్ణపరచబడింది. యేసు ప్రభు అన్నాడు, నేను కొట్టివేస్తానికి రాలే, ఫుల్ఫిల్ చేస్తానికి వచ్చా. ఈరోజు యేసు ద్వారంగా చూసినప్పుడు యేసు ద్వారముగా ప్రతి ఒక్కరు పాపము నుండి విడుదల పొందిన వారుగా, పాప క్షమాపణ కలిగిన వారు ఉన్నాం. బైబిల్ నుండి కొన్ని వచనాలు మీకు వేగంగా చూపించాలంటే బైబిల్ తెలియజేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 6:23 వచనము, పాపమునకు వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఏంటి? నిత్య జీవము. పాపము నుండి మనల్ని విడిపించి మనకి నిత్య జీవం ఇచ్చిన యేసుకు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ప్రకటన గ్రంథం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 21:4 వచనము, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నున ప్రతి బాష్పపు బిందువును, he will wipe away every tear from their eyes. మరణము ఇక ఉండదు. మరణం ఇంకా ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎవరి ద్వారా ఇదంతా జరిగింది? ఎవరది తుడిచివేసేది? ఎవరు? హూస్ గోనా వైప్ అవే ఆల్ యువర్ టియర్స్? యేసు. బైబిల్ చూసినప్పుడు అండి, యేసు రాకతో, యేసు అనుగ్రహించిన రక్షణతో మొదటగా మనుషుడికి పాపము నుండి విడుదల, రెండవది మరణము నుండి విడుదల. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారట. అది ఇక్కడ కూడా చూసాం, మనల్ని మరణం నుండి జీవంలోకి, ఇటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. అదే రీతికి ఇక్కడ చూసాం, హీ విల్ వైప్ అవే ఆల్ అవర్ టియర్స్. అదే సమయంలో బైబిల్లో చూసినప్పుడు ఆయన మనల్ని పాతాళం నుండి పరలోకముకి, యేసు అనుగ్రహించిన రక్షణ చూసినప్పుడు పాతాళం నుండి పరలోకానికి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకు? మరణపు ముళ్ళుని విరిచిన యేసు, పాతాళపు తాళం చేతులు పట్టుకుని ఉన్న యేసు ఈరోజు అంటున్నాడు, పాతాళపు తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1:18 చూడగలుగుతాం. ఐ హోల్డ్ ద కీస్. ఈరోజు జీవించుచున్నవాడు. ఈరోజు యేసు అంటే ఇంకా ఎంతోమందికి ఎవరిని తెలియట్లేదు. యేసు అంటే ఏదో దేవుడు అంటా. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు యేసు ఎవరో నేను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాను అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారా? ఓన్లీ ఫ్యూ. ఇక్కడ ఎంతోమంది యేసుని వ్యక్తిగతంగా ఎరగని వారు ఉన్నారు. యూ హ్యావ్ కమ్ హియర్ టు ద చర్చ్ బట్ యూ స్టిల్ డోంట్ నో హూ ఇస్ జీసస్ పర్సనల్లీ. ఈరోజు యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా మన జీవితంలో తండ్రి చిత్తము నెరవేర్చాలని, మన జీవితం కావాల్సిన విడుదల, రక్షణ, స్వతంత్రత, ఆనందము అనుగ్రహించాలని యేసు ఆశపడుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని అంగీకరించే దేవుడు, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అనేకసార్లు అనిపిస్తుంది, నేను యేసయ్యను నమ్మాను, నాకు ఇందుకు ఈ నష్టం. నేను యేసయ్యను నమ్మాను, నాకు ఇందుకు ఈ కష్టం. యేసయ్యను నమ్మితే ఏడి యేసయ్యా, నువ్వు ఇంకా సజీవ లెక్కలు ఉన్నావంటే
అందులో ఇంకా ఇక్కడికి వచ్చావంటే, లేకపోతే ఏదో ఒక ఆలయంలో ఉన్నావంటే, విచ్ మీన్స్ ఆయన నేను ఇంకా ఆకర్షిస్తూ ఉన్నాడు, ఆయన ఇంకా నీ పైన పనిచేస్తూ ఉన్నాడు. నీకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో ఆయన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన సొంత రక్షణగా అంగీకరించిన నిమిషం నుండి ఆయన నిన్ను చూసుకుంటూ ఉన్నాడు. అనేకసార్లు గ్రహించాం, ఆయన మేలు చేద్దాం అనుకున్న ప్రతిసారి అపవాది కీడు జరిగిస్తూనే ఉన్నాడు. కానీ కీడును కూడా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి, ఆయన ప్రేమించే వారికి ఆయన సమస్తమో. బైబిల్ చూసింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10 చదువుదామండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, జాగ్రత్తగా ఆ క్రీస్తు యేసు మరణముని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Who abolished death and brought life and immorality to light through the gospel. ఆయన మరణాన్ని అంతం చేస్తాం మాత్రం కాదు, నీకు నిత్య జీవం, నీకు నిత్యత్వం, నీకు నిత్యత్వము. యేసు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరు నమ్మచ్చు, మనకి యేసుతో నిత్యత్వం ఉంది. ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ లైఫ్. నో పెయిన్, నో సఫరింగ్, నో షేమ్. ఇక్కడ వీళ్ళు భూమి పైన అనుభవిస్తున్న ఈ నొప్పులు, బాధలు అనేక సార్లు దేవుడు అంటే నాకు ఇప్పుడు చేయనే, ఇప్పుడు చేయనే, ఇప్పుడు చేయనే. యేసుని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో తెలియజేస్తున్నా, డోంట్ బి కన్సర్న్డ్ అబౌట్ దిస్ టెంపరరీ. ఈ లోకంలో పోరాటాలు మనకు తప్పో, ఈ లోకంలో కష్టాలు మనకు తప్పో. ఇలా ఈ పోరాటం, ఈ నష్టం చూసినప్పుడు అపవాది ఎప్పుడు మనల్ని పోరాడుతున్నాడు. ఎవరిని పోరాడతానంటే దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిని, దేవుని కొరకు జీవిస్తానన్న వారిని అపవాది ఎప్పుడు నెంబర్ 1 టార్గెట్లో పెట్టుకుంటాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటాయేమో కానీ, నిశ్చయం ఉంటాయేమో కాదు, ఉంటాయి. కానీ ఆ రాజ్యములో, ఈ లోకంలో అనుభవించిన శ్రమలకి తగినంత ప్రతిఫలం ఉంటుంది, హెచ్చింపు ఉంటుంది, దీవెన ఉంటుంది. యేసు అనుగ్రహించిన రక్షణ ద్వారా మనకి ఏమంత కలిగిందంటే, పాపం నుండి మనకి విముక్తి, పాతాళము నుండి మనం తప్పించబడ్డాం. హెల్, గ్రేవ్, హేడీస్ బైబిల్ చూస్తాం, అక్కడి నుండి మనం తప్పించబడ్డాము. ఈ లోక అధికారము నుండి మన అధికారము, వాయుమండల అధికారము, లోకనాథులు, అంధకార శక్తులు, ఈ లోక ప్రభావం, ఈ అంధకార ప్రభావం లోకమంతా వెళ్తుంది. వాటికి మన పైన అధికారం ఉండదంట. ఎంతమంది నమ్ముతారండి? యేసుని నమ్మిన వారికి, యేసు రక్తాలు కడగబడిన వారికి, యేసు సొత్తు పైన ఈ ప్రిన్సిపాలిటీస్ అధికారం లేదు. ఇన్ఫాక్ట్ బైబిల్ స్టేట్స్ దట్ we are raised with Christ and we are seated with Christ. అదే సమయంలో బైబిల్ తెలియజేస్తుంది, అన్ని నామముల కన్నా పై నామం యేసు నామము. ఆ నామంలో అధికారం ఎవరికి అనుగ్రహించబడింది? మీ పక్కలు చూసి చెప్పండి, నీకు అనుగ్రహించబడింది అని చెప్పండి. అన్ని నామాల కన్నా పై నామం ఉన్నప్పుడు అక్కడ రాయబడుతుంది ప్రిన్సిపాలిటీస్. హిస్ నేమ్ ఇస్ రైజ్డ్ అప్ అబౌవ్ ప్రిన్సిపాలిటీస్. సో యేసు ప్రభు సొత్తు పైన వీటికి అధికారం లేదు. ఈరోజు ఎంతోమంది చీకటి నన్ను మొడతానికి అధికారం లేదు. ఇన్ఫాక్ట్ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, యేసు ప్రభు చెప్పిన మాటలు, నా నామంలో మీకు అపవాది బలమంతటిపైకి అధికారం ఇస్తా. ఐ గివ్ యూ అథారిటీ. శత్రు బలమంతటిపైకి మీకు అధికారం ఇస్తున్నా. బై నో మీన్స్. ఈరోజు నీకు విశ్వాసం ఉంటే అపవాది నీ పైన పనిచేస్తానికి అధికారం లేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఫెయిత్ ఇస్ ద కీ. ఫెయిత్ ఇస్ ద కీ. నీకు అపాయింట్మెంట్ ఉంది కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే ప్రయోజనం లేదు. నీకు పోస్టింగ్ రావచ్చేమో కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే ప్రయోజనం లేదు. నీకు CEO పోస్ట్ అవ్వచ్చేమో కానీ నువ్వు క్రమంగా ఆఫీస్కి వెళ్ళకపోతే ఆ పోస్ట్ నీకు ఉండదు. CEO పోస్ట్ తీసుకున్నంత మాత్రాన నాట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ గోనా మేక్ నో యూస్ ఫర్ ఇట్. ఈరోజు చాలామంది కేవలం టైటిల్స్ కావాలంట. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టైటిల్స్. 4 టైటిల్స్ పక్కన వేసుకుంటే సూపర్ రా, చాలు, ఇంకా లైఫ్ అయిపోయింది. అందుకని మన భారతదేశంలో సర్వే తెలియజేస్తుంది, కావాలంటే అందరికీ
బీటెక్, ఎంటెక్ రెగ్యులర్ ఉంటాయంట. ఏంటంట? బీటెక్, ఎంటెక్. కానీ ఉద్యోగం ఉందా? లేదు. ఎస్టాబ్లిష్మెంట్ ఉందా? లేదు. ఎదుగుదల ఉందా? లేదు. బికాస్ యూ ఎర్న్ ఓన్లీ ద టైటిల్ బట్ నాట్ ద పోస్ట్. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుండి నువ్వు ఎంటెక్ చేయాలి, నువ్వు ఎంటెక్ చేయాలి, నువ్వు ఎంటెక్ చేయాలి, నువ్వు బీటెక్ చేయాలి, నువ్వు బీటెక్ చేయాలి. ఇదే ట్రైనింగ్, ఇదే కోచింగ్. దృష్టి అంతా నేను ఇక్కడ చేరితే చాలంటట్టు అనుకుంటారు, కానీ టైటిల్ తీసుకున్న తర్వాత అస్సలు అదిరా జీవితం అంతే, నాకు వద్దు, ఇది నేను చేయలేను. వీఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ ఇట్. ఈరోజు ఎంతోమందికి నేను యేసయ్య సొత్తు చెప్పుకుంటే చాలు, సొత్తులాగా బ్రతుకు కష్టం, నష్టం అవన్నీ ఉంటాయి. కష్టం లేనిది, నష్టం లేనిది జీవితంలో ఏది లేదు, ఏది విలువైతే లేదు. ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్ దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. వై ఇస్ ఇట్ ఎక్స్పెన్సివ్? బికాస్ దెర్ ఇస్ అ బ్రాండ్. ఈ లోకంలో చూడండి, బ్రాండింగ్ అంటాం. ఎందుకు? ఆ బ్రాండ్ రెప్యుటేషన్కి ఆ ప్రైస్ ఉంటుంది. కొన్నిసార్లు అంటాం, ఇదే చైనీస్ కొంటే ఇంత తక్కువ. వాడు చేసిందే చైనాలో కదా, వాడు చేసింది చైనాలోనే, కానీ దాని మీద వాడు బ్రాండ్ వేసాడు చూడు, మారిపోయింది. ఆ బ్రాండ్ కొరకు నువ్వు పే చేస్తున్నావు, నాట్ ఫర్ ద ప్రోడక్ట్. ఈరోజు మనం వీఆర్ నాట్ రెడీ టు పే ద ప్రైస్ బీయింగ్ ఎ క్రిస్టియన్. నేను క్రీస్తు వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి అన్న దానికి వెల చెల్లిస్తాను సిద్ధంగా లేము. వీ వాంట్ ఫేక్, వీ లైక్ టు బీ కాల్డ్ ఫేక్. అందుకనే చూడండి, ఫేక్ బ్రాండ్లు వేసుకుంటారు. ఫేక్ బ్రాండ్ వేసుకుంటే ఒరిజినల్ అంత ఫీలింగ్ అనుకుంటారు. నెవర్. ఒక్కసారి లైఫ్లో అది సంపాదించి వేసుకుని చూడు, ఇది వేసి చూడు, నువ్వే చెప్తావు. బికాజ్ వీ లైక్ టు కాంప్రమైజ్ విత్ ద ఫేక్. అందుకని ఈరోజు ఎంతోమంది నేను క్రైస్తవునిలే, శక్తి లేదు. అపవాదికి తెలీదా ఎవడు క్రైస్తవుడు? అపవాదికి తెలీదా నువ్వు ఎవడో? అపవాదికి తెలీదా ఏది కౌంటర్ ఫిట్, ఏది ఒరిజినల్? ఈరోజు మెనీ ఆఫ్ us we don't know the value of Jesus. యేసుని విలువ తెలియదు, యేసు నామంలో అధికారం తెలియదు, యేసు నామంలో శక్తిని ఎరగని వారు ఉన్నాం. అందుకనే కేవలం we talk about religion. We fight against religions. We fight against denominations. నేను గొప్ప అంటున్నాం, కానీ చివరికి మనం అందరం క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నామన్న మాట మర్చిపోతున్నాం. We are united in Christ. We are called for one purpose. ప్రతి క్రైస్తవుని ఆశ ఒకటే, ఆత్మను సంపాదించాలి. నేను ఆత్మను సంపాదించాలి, దేవుని రాజ్యం కొరకు పని చేయాలి. ఓ క్రైస్తవ, ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఏమో నా సంగతి నాకు అర్థం కావట్లే. కొంతమంది అనుకుంటారు, నేను ఫస్ట్ బాగున్న తర్వాత అప్పుడు నువ్వు ఎప్పటికి బాగు. You see, we grow together, not alone. The strength is growing together. ఎందుకంటే ఒకరిని ఒకరు బలపరుస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరితో ఒకరు ప్రార్థన చేస్తూ, ఒకరి బలహీనత ఒకరి దగ్గర ఒప్పుకుని ప్రార్థన చేస్తే, you see, that is power. దేవుని వాక్యం తెలియజేసినప్పుడు మనం చూస్తామండి, గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎగ్జాక్ట్లీ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంతమంది ఆ మాట స్టేట్మెంట్ చెప్పగలుగుతారు ఈరోజు? నేను కాదు జీవించేది, క్రీస్తు జీవిస్తున్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, అన్న స్టేట్మెంట్కి అర్థం ఏంటి తెలుసా? నాట్ యువర్ చాయిస్, నాట్ వాట్ యు వాంట్. నువ్వు కావాల్సింది కాదు, నువ్వు అనుకుంది కాదు, నువ్వు కోరింది కాదు, నువ్వు ఆశపడేది కాదు. ఎందుకంటే మనుషుడు చూడండి, ప్రతిదీ నాకు నాకేమిస్తావు, నాకేమొస్తుంది, నాకేం చేస్తావు, నాకేంటి, నా పక్కన పెట్టు. క్రీస్తుకి ఏం కావాలి? ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు మీ జీవితంలో దేవునికి ఏది కావాలో చేస్తున్నారా? మీకేం కావాలో చేస్తున్నారా? ఇస్ ఇట్ క్రైస్ట్ ఆర్ సెల్ఫ్? ఈరోజు మన క్రైస్తవత్వం ఎలాగ అయిపోయిందంటే, క్రీస్తుని వెంబడిస్తాం కాదు, మనుషుల్ని వెంబడిస్తాం, ఒక పాస్టర్ని వెంబడిస్తాం,
ఒక చర్చ్ని వెంబడిస్తాం. క్రీస్తు, ఆ రోల్ మోడల్ ఇస్ జీసస్ క్రైస్ట్ అలో, నాట్ ఎనీ అదర్. క్రీస్తు పోలే నడవాలి, క్రీస్తు పోలే జీవించాలి. ప్రతి మానవుల్లో లోపాలు ఉన్నాయి, యేసులో లోపాలే లేవు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన దేవుడు అండి, పరిపూర్ణమైన మానవుడిగా బ్రతికి చూపించాడు. ఈజ్ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. ఏ లోపం లేదు ఆయన, ఏ దోషము లేదు ఆయన, ఏ తప్పు లేదు ఆయనలో. ఏ మానవుడినైతే ఈ తప్పులు చూపించు. నాలో తప్పులు చెప్పచ్చా? బోల్డ్ చెప్పచ్చు. నీలో చెప్పచ్చా? బోల్డ్ చెప్పచ్చు. ఒకరిలో ఒకరు తప్పులు చెప్పుకుంటా కూర్చుంటే ఎప్పటికైనా బాగుపడతామా? ఎవడు బాగుపడ్డు. కానీ మన పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడట. మన మంచోళ్ళు అయిన తర్వాత కాదు, ఉన్న పాటున ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని చెక్కాలని, మలచాలని, సరిదిద్దాలని, మన ఐడియాలజీస్ మార్చాలని, ఆయన వాక్ ద్వారంగా అనుగ్రహించబడిన ఆయన వాక్ ద్వారంగా మన మనసుల్ని రీషేప్ మార్చాలంట. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామంలో సవాల్. ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తు అని చెప్పగలుగుతామా? దేవుని వాక్యలో చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన తానే మన పాపముల్ని మ్రాను మీద మురసాడంట. మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు మన కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆయన మీద ఏ శాపం లేదు, కానీ నీ మీద ఉన్న శాపం అంతా ఆయన భరించాడు. ఆయన తప్పు చేయలేదు, కానీ నీ తప్పులన్నీ ఆయన భరించాడు. ఈరోజు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాట గ్రహిస్తున్నారండి? వి ఆల్ నో జీసస్ లవ్స్ యూ. We all say this dialogue, Jesus loves you. But to your core, deep down to the core, ఎందుకంటే మన అందరిలో there are few traumas, few wounds, unresolved conflicts. మనలో మనుషులు చేసిన గాయాలు, తప్పులు, మాటలు, క్రియలు ఇవన్నీ ట్రామాస్గా ఫామ్ అయిపోయి ఉన్నాయి, చేదైన వేరులుగా తన్నేస్తున్నాయి. అలాంటి సమయంలో మనం మనుషుల దగ్గర వెతుకుతున్నాం, వీళ్ళు నన్ను ఆదుకుంటారా, వీళ్ళు నన్ను ఆదుకుంటారా, కెన్ దే కంఫర్ట్ మీ, కెన్ సమ్వన్ కంఫర్ట్ మీ. అలాంటి వారికి ప్రభునామములో తెలియజేస్తా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దోషములన్నీ కొట్టివేసి హీఈస్ రెడీ టు హీల్ యువర్ ట్రామాస్. నీ పాపం అంతా ఆయన మ్రాను మీద మురోసాడు కాబట్టి ఈరోజు ఆయన పొందిన దెబ్బల ద్వారంగా మనకి స్వస్థత. Not just physical healing, I'm not saying he will not heal your physical, not just physical healing, but also your emotional healing. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉన్నవారు ఫిజికల్ హీలింగ్ కావాల్సిన వారు లేరేమో, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి ఎమోషనల్ హీలింగ్. బికాస్ we all feel lonely, we all feel left out, we all feel painful. బాధ, నన్ను అర్థం చేసుకునేవాడు ఎవరు లేడే, నా పక్షాన్ని నిలబడేవారు ఎవరు లేరే. కానీ ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, నేనున్నాను, నేను చూసుకుంటున్నాను, నేను చేస్తాను, నేను జరిగిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఈ సమయంలో యేసు నామాన్ని ధరించిన వారుగా, యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారుగా, యేసు నామాన్ని అంగీకరించిన వారుగా దయచేసి అందరూ లేచి నిలబడి, యు స్టాండ్ ఇన్ సబ్మిషన్ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, నీ నామానికి నేను లోబడుతున్నా, నీ నామాన్ని నేను అంగీకరిస్తున్నా. నీ నామంలో నాకు జయం ఉంది, నీ నామంలో నాకు విడుదల ఉంది, నీ నామంలో నాకు స్వస్థత ఉంది, నీ నామంలో నాకు ఆదరణ ఉంది, నీ నామంలో నా జీవితం మారుతుంది, నేను నమ్ముతున్నాను అని చెప్పగలిగిన వారు అంటే ఎక్కడ మీ స్వరం ఎత్తి, దేవా నన్ను బాగు చేయ్యా, నన్ను బాగు చేయ్యా. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా అన్ని నామం కన్నా పై నామం తండ్రి ఇచ్చించాడండి యేసు నామాన్ని.
ఆ యేసు నామాన్ని కలిగిన వారుగా ఎక్కడ యేసయ్యా అని బిగ్గరగా పిలుస్తూ, ఆయన చేతుల్లో సమర్పించుకుంటూ, ఆయన సహాయాన్ని వేడుకుంటూ, ఆయన శక్తిని వేడుకోదమ్మా. నా జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు నీవేనయ్యా. నా జీవితంలో నాకు విడుదలనిచ్చే దేవుడు నీవేనయ్యా. నన్ను బాగు చేసే దేవుడు నీవేనయ్యా. నన్ను నూతన సృష్టిగా మార్చే దేవుడు నీవేనయ్యా. నాకు నూతన తరుణాల అవకాశాలు ఇచ్చే దేవుడు నీవేనయ్యా. నీ నామాన్ని నేను కలిగి ఉంటా, ఎంత గొప్ప ధన్యత అయ్యా. ఈరోజు చాలామంది నాకేమిచ్చాడు దేవుడు, లేదు ఈరోజు యేసు నామాన్ని నువ్వు కలిగి ఉన్నావు, దానికి మించి నువ్వు అడగగలిగింది ఏమి లేదు. ఇట్ ఈస్ హ్యావింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ హ్యావింగ్ ద రైట్ అథారిటీ. యేసు నామము చాలు నీ జీవితంలో అన్ని పొందుకుంటానికి. యేసు నామము చాలు. నా నామములో మీరు తండ్రిని అడిగితే మీకు అనుగ్రహించబడుతుంది. నా నామములో మీరు నన్ను అడగండి, తండ్రి మహిమపరచబడినట్లుగా నేను జరిగిస్తాను. చూసి యేసు నామంలో మన తండ్రిని అడుగుతాము, యేసు నామంలో యేసుని అడుగుతాము. ఈరోజు విశ్వాసం అంటే ఎక్కడ యేసు నామంలో అడగండి, యేసు నామంలో అడగండి. ఈరోజు మీకు విశ్వాసం లేకపోతే ఏది జరగదు. యేసు నామాన్ని పొందిన వారైతే ధైర్యంగా విశ్వాసంతో, knowing who Jesus is, being aware who is Jesus is, ఆయన శక్తి ఎంత గొప్పదో ఎరిగిన వారుగా విశ్వాసముతో ప్రార్థించండి, ప్రకటించండి. డిక్లరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్రీస్తు రక్తం ద్వారా మీరు కడగబడ్డారంటే మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. విశ్వాసంతో ప్రకటించండి. ఘనమైన జీవితం యేసు నామములో మనకు ఉంది. యేసు నామములో మనకి విడుదల ఉంది. యేసు నామములో మనకి స్వస్థత ఉంది. యేసు నామములో జయము మనకు ఉంది. నీ జీవితంలో ప్రతి మేలు యేసు నామంలో జరుగుతుందండి. నజరేయుడైన యేసు నామములో నాకు ఉంది అని ధైర్యంగా ప్రకటించండి. ఏంటి మీ భయాలేంటి? ఆ నామము చాలు. యేసు నామాన్ని ఎత్తిపడితే చాలు. మరణపు ముళ్ళు వెరగొట్టబడింది, పాప అధికారం అంతా తుడిచివేయబడింది, కొట్టివేయబడింది యేసు నామములో. డిక్లేర్ విత్ ఫెయిత్, యేసు నామములో నేను నమ్ముతున్నాను, యేసు నామములో నేను విశ్వసిస్తున్నాను, యేసు నామాన్ని నేను ఆధారం చేసుకుంటున్నాను. యేసయ్యా నువ్వు నాకు చాలు యేసయ్యా చెప్పగలుగుతారా? యేసయ్యా నువ్వు నాకు చాలు యేసయ్యా, నీ ప్రేమ నాకు చాలు యేసయ్యా, నీ త్యాగం నాకు చాలు యేసయ్యా, నీ శక్తి నాకు చాలు యేసయ్యా. దగ్గరికి చెప్తాం, ప్రభా నువ్వు నాకు చాలయ్యా, నువ్వు నాకు చాలు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా, నీ సన్నిధి చాలు ప్రభా, నీ సహాయం చాలయ్యా. నీ నామంలో మాకు జయం ఉందయ్యా, నీ నామంలో మాకు విడుదల ఉందయ్యా, నీ నామంలో మాకు స్వస్థత ఉందయ్యా, నీ నామంలో మాకు దేవుని బిడ్డలుగా మార్చబడే ధన్యత ఉందయ్యా. నువ్వు చేసిన త్యాగము, యాగము, బలి అన్నిటిని బట్టి వందనాలు యేసయ్యా. ఈరోజు మమ్మల్ని నీతిమంతులుగా మార్చింది నీ రక్తము. మాకు నువ్వు చెల్లించిన వెలను బట్టి వందనాలు, మాకు అనుగ్రహించే జయాన్ని బట్టి వందనాలు. మా తోడు నేను నడిపించే దేవా, నీ నామాన్ని ధరించి మేము ముందుకు వెళ్చుండగా దేవా, నీ నామంలో మేము పలుకుతూ, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ, నీ నామంలో నీ ప్రజలు, నీ బిడ్డలు విశ్వాసముతో ఏదైతే అడుగుతున్నారు మేము పొందుకుంటున్నామని నమ్ముచున్నగా దేవా, అప్పుడు మాకు అనుగ్రహించబడుతున్న నీ వాక్యం నువ్వు తెలియజేసావు యేసయ్యా. విరిగిన జీవితాలను చూడు, పాడైపోయిన బ్రతుకులు చూడు, గమ్యం లేని జీవితాలను చూడు, ఏదో ఒక లూప్లో బ్రతుకుతున్న జీవితాలు చూడయ్యా. నో పర్పస్, ఏదో ఒక రొటేషన్లో పోతనే ఉందయ్యా జీవితాలు చూడయ్యా. నీవు మా కొరకు నిర్ణయించిన గమ్యం ఎరిగిన వారుగా, నువ్వు మా కొరకు ఉద్దేశించిన జీవితంలో ఎరిగిన వారుగా,
నీ నామాన్ని ధరించి నీ అధికారముతో జీవించి సమాధానం, స్వతంత్రత, జయం కలిగిన జీవితాలు మాకు దయచేయమని అడుగుకుంటాం. దేవా, ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, నీ నామం అన్ని నామముల పైనమని. నువ్వు మా ప్రాణప్రియుడు అయ్యా, నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావయ్యా. ఇంత అధికారం కలిగిన దేవుడు ఈ అల్పులమైన మమ్మల్ని ప్రేమిస్తూ ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమయ్యా. నీకు ఇష్టలుగా నిన్ను గణపరిచేవారిగా మమ్మల్ని చేయమని ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సమయం ఇక్కడ ఎవరెవరైతే ఏదైతే ప్రార్థన చేసి నీ సన్నిధిలో అడిగారు, వారి జీవితంలో నీవే అనుగ్రహించి, వారి జీవితంలో నీవే తలుపుని తెరిచి, వారి జీవితంలో నీవే సహాయాన్ని అందించి, వారి జీవితంలో నీవే ఒక అద్భుతం జరిగించి, వారికి ఏ రీతిగా జవాబు అవ్వాలో నీవే కార్యము జరిగించి తండ్రి మహిమపరచబడినట్లుగా మమ్మల్ని మలచేయ, మా జీవితాల కార్యములు జరిగించేయ. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుని మేము నమ్మితే మేము నశింపక నిత్య జీవం కలిగి ఉంటామని నీ వాక్యం ఆ వాగ్దానాన్ని తెలియజేస్తుంది. మా కొరకు నువ్వు అనుగ్రహించిన నీ ప్రియ కుమారుని బట్టి వందనాలు. నీ ప్రేమ ఎంత గొప్పదో నీ ప్రియ కుమారుని మాకు ఇస్తాను కనపరిచావయ్యా. మమ్మల్ని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని దేవా, నీ వాక్యుడు తెలియజేసావు. నీ సొంత కుమారుణ్ణి నువ్వు మాకు ఇస్తానికి వెనతీయలేదు దేవా. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి, నువ్వు అంతా మమ్మల్ని ప్రేమించి నీ సొంత కుమారుని మాకు ఇస్తానికి వెనతీగినప్పుడు దేవా, మా చిన్న చిన్న అవసరతలు, మన చిన్న చిన్న పోరాటంలో మాకు సహాయం చేయవా దేవా. ఇక్కడ అపవాది ఎక్కడ ఎవరిని మోసపరచడం వద్దయ్యా. నువ్వు మేలు చేసే దేవుడు నమ్ముచున్నాము తండ్రి. నువ్వు అద్భుతములు జరిగించే తండ్రి నమ్ముతున్నామయ్యా. నీ బిడ్డలమైన మా కొరకు నువ్వు సమస్తము సమకూర్చి జరిగిస్తావు నమ్ముతున్నామయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరిని ఆదరించి, ఏ రీతిగా నీ సన్నిధిలోకి అడుగు పెట్టున్నారని వెరుగున దేవుడు, వారి జవాబుతో, వారి ఆదరణతో, వారి సహాయంతో ఇక్కడ నుండి బయటికి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.